ఇది మా పెద్దల్లి గారి గృహం. ఒకప్పుడు వైభవానికి, శోభాయానక జీవితానికి ప్రతీకగా నిలిచిన ఇల్లు. 70వ శతకంలో ఆమె భర్త జిల్లాలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త, అతిపెద్ద భూస్వామి. 1970లో జపాన్లో జరిగిన ఎక్స్పో 70కు పారిశ్రామికవేత్తగా భార్యాభర్తలు హాజరయ్యారు. వారి ప్రయాణ విశేషాలను అప్పటి దినపత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. అంతేకాదు, విదేశీయులను అడవిలో షికారుకు తీసుకువెళ్లే లైసెన్స్ కూడా వారికి ఉండేది. అప్పట్లో వేట ఒక ప్రతిష్టగా భావించబడేది. అలా మా పెద్దల్లి గారు పులిని వేటాడిన తొలి తెలుగు మహిళగా వార్తల్లో నిలిచారు. ఆ కాలానికి అవి గర్వ కారణాలు, విజయ చిహ్నాలు. కానీ ప్రకృతిలో ప్రతి ప్రాణి ఒక భాగం అన్న అవగాహన అప్పటి సమాజానికి లేదు. వేటలు జరిగాయి, జంతువుల అరుపులు వినిపించాయి, కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఆ సమయంలో అది విజయం అనిపించి ఉండవచ్చు, గర్వంగా అనిపించి ఉండవచ్చు. కానీ నిజం ఏమిటంటే, ఇతరుల ప్రాణాలు తీసిన చేతులకు శాంతి దొరకదు. వేటలతో గడిపిన జీవితాల ముగింపు చాలాసార్లు బాధాకరంగానే ఉంటుంది. ఒంటరితనం, మానసిక కలత, శూన్యత. ప్రకృతి ఎప్పుడు తన సమాధానం ఇస్తుంది. ఒకప్పుడు అలా వైకుంఠపురంలా కలకల్లాడిన ఆ గృహం నేడు మౌనంగా, బోసిగా నిలిచిపోయింది. భర్త, 3 సంతానం, అందరూ ముందుగానే మరణించగా 93 ఏళ్ల వయసులో మా పెద్దల్లి గారు ఒంటరిగా చివరి రోజులు గడిపి ఇటీవలే కన్నుమూశారు. ఇప్పుడు అక్కడ మిగిలింది నిశ్శబ్దం మాత్రమే. జంతువులు మాట్లాడలేవు, కానీ వాటికి కుటుంబం ఉంది, ప్రేమ ఉంది, జీవించే హక్కు ఉంది. మనిషి రక్షకుడిగా ఉండాలి, విధ్వంసుడిగా కాదు. మన పిల్లలకు కరుణ నేర్పాలి, క్రూరత్వం కాదు. ఈ వీడియో ఉద్దేశం మా పెద్దల్లి గారి కుటుంబాన్ని తప్పుపట్టడం కాదు. కానీ నేటికి కొందరు అక్రమంగా అడవి జంతువులను వేటాడడం, వాటి మాంసాన్ని కొనుగోలు చేసి వేటగాళ్లను ప్రోత్సహించడం జరుగుతూనే ఉంది. అందుకే ఈ రోజు నుంచే ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రాణాలను కాపాడదాం, ప్రకృతిని ప్రేమిద్దాం, దయతో జీవిద్దాం. ఎందుకంటే మనిషిని గొప్పవాడిగా చేసేది శక్తి కాదు, హృదయంలోని మానవత్వం. ఇప్పుడు ఆనాటి వేట ఫోటోలను కూడా వీక్షిద్దాం. ఈ వీడియో చేయడానికి కూడా కారణం, మా పెద్దలు గారే చివరి దశలో చాలాసార్లు పశ్చాత్తాపడ్డారు. అనేక జీవాల యొక్క ప్రాణాలు తీసాం. బహుశా అందుకనేమో నా కళ్ళ ముందే నా పిల్లలు కన్నుమూయడం జరిగిందని. కాబట్టి ఆమె జీవితమే ఒక సందేశంగా ఈ వీడియో బుద్ధుడు జన్మించిన మన భారతదేశంలో క్రూరత్వాన్ని కాకుండా శాంతిని, ప్రేమను పంచడం కోసం మా పెద్దల్లి గారికి, వారి కుటుంబ సభ్యులకు అంకితమిస్తూ ఈ వీడియోను నేటి తరానికి చూపించే ప్రయత్నం చేయండి.